హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు చికెన్ బిర్యానీ అనమాట, ఫ్రై పీస్ బిర్యానీ చేద్దామని అనుకుంటున్నాను. ఈరోజు కొద్దిగా చల్లగా ఉంది, సమ్మర్లో చల్లగా ఉంటుంది, వర్షాలు వస్తున్నాయి. సో మనకేమనిపిస్తుంది, బిర్యానీ తినాలనిపిస్తుంది కదా, అందుకనే బిర్యానీ చేసుకుందామని బిర్యానీకి కావలసిన చికెన్ పీసెస్ పెద్దవి కొట్టించుకుని తెచ్చుకున్నాము. అదిగోండి బిర్యానీ పీస్ కావాల్సిన చికెను, అందులో ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు వేసుకుని బాగా కలుపుకుని మ్యారినేట్ చేసి ఓ పక్కన పెట్టేసుకున్నాను అనమాట. చూసారు కదా పీసెస్ ఎంత బాగున్నాయో, చక్కగా. అసలు ఈరోజు వంట చేస్తుంటేనే ఎప్పుడు తిందామో అని అనిపించేంతగా ఇష్టంగా చేసాము ఈరోజు. అలా మ్యారినేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట అండి. మళ్ళీ పక్కన కడాయిలో ఆయిల్ పోసుకున్నాను. ఈ బిర్యానీ కోసమే నా దగ్గర నెయ్యి అయిపోయింది. మళ్ళీ మేగడ తీసి పక్కన పెట్టుకుంటాం కదా, దాన్ని వెన్న చేసి నెయ్యి చేసుకుని అప్పుడు ఈ బిర్యానీ చేశాను అనమాట. సో అందుకనే అది ఫ్రెష్గా ఉంది. నెయ్యి రెండు కలిపి వేసుకుంటాను నేను ఎప్పుడు. అందులో బిర్యానీకి మసాలాలు కావాల్సినవి మీకు తెలుసు కదా అందరికీ. అవన్నీ స్టార్ ఫ్లవర్, అనాస్ పువ్వు, అండ్ ఇంకా బిర్యానీ ఆకు, సాజీరా, మరాఠీ మొగ్గ, ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి కూడా వేసేసుకుంటున్నాను. చూసారు కదా, అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. చూసారు కదండి, అలాగా కొంచెం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. నేను కొంచెం ముందు వేసేసాను, అందుకనే అవి ఎక్కువ వేగినట్టు కనిపించట్లేదు అనమాట. ఎందుకంటే ఒకసారి ఇంకా అలా మ్యారినేట్ చేసుకున్న దాన్ని నేను మళ్ళీ కలుపుకుంటున్నాను అనమాట. అన్ని మసాలాలన్నీ వాటికి పట్టే విధంగా వాటిని కలుపుకొని ఉంచుకున్నాను. ఆయిల్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతూ ఉన్నాయి. ఈలోపు పక్కన పెరుగు చట్నీ చేసుకుందామని పెరుగుని బాగా విస్కర్తో చేసి మెత్తగా చేసేసుకుని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకుని కలిపేసుకున్నాను. అయిపోయింది పెరుగు చట్నీ. ఎందుకంటే ఈ బిర్యానీలో మేము ఎక్కువ కర్రీ వండట్లేదు కదా, ఫ్రై పీస్ లాగా చేస్తున్నాను కాబట్టి ఓన్లీ పెరుగు చట్నీతోనే తినే విధంగా చేసుకున్నాను. అలాగే గరం మసాలా చేసి పక్కన పెట్టుకుంటున్నాను. అదిగో గరం మసాలాలో చెక్క, ధనియాలు, యాలకులు, 2 వెల్లుల్లిపాయలు వేసి పొడి చేసుకున్నాను అనమాట. లవంగాలు మిస్ అయ్యాయి, లవంగాలు కూడా నేను 2 వేసాను. అవి కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. మరియు బిర్యానీ మసాలాలు ఆయిల్లో వేసినవి కాకుండా కొన్ని పక్కకు పెట్టాను అనమాట. స్టార్ పువ్వు, ఇంకా సాజీరా, ఇంకా కొద్దిగా జీలకర్ర, యాలక్కాయ, ఇవన్నీ వేసి మళ్ళీ బిర్యానీ ఆకు అవి వేసి మిక్సీ పట్టుకున్నాను. దాన్ని బిర్యానీ మసాలాలా చేశాను. ఆ 2 కూడా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇదిగో చూడండి, కడాయిలో నేను మళ్ళీ ఎగిపోయిన గోల్డెన్ కలర్లో వచ్చేసినాయి కదా ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేపేసుకుంటున్నాను అనమాట. బాగా వేయించేసుకున్న తర్వాత అదిగోండి గరం మసాలా. నేను 2 గ్లాసులు బియ్యం వేసుకుంటున్నాను, 2.5 గ్లాసులు బియ్యం వేసుకుంటున్నాను. సో అందుకనే నేను ఇవి కూడా కొలతగా 2.5 స్పూన్లు వేసుకుంటాను అనమాట. నేను సాల్ట్ కూడా అలాగే వేసుకుంటాను. అదిగోండి బిర్యానీ మసాలా, గరం మసాలా వేసి కలిపేసుకోవాలి అలాగా. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ కూడా అందులో వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకున్నానండి. ఒక్కొక్కటి వేస్తుంటే అవ్వట్లేదని మొత్తం వేసేసుకున్నాను. అలా ఒక్కొక్కటి వేస్తే టైం కిల్ అయిపోతూ ఉంటుంది కదా, కింద అవి మాడిపోతూ ఉంటాయి. సో అందుకనే మొత్తం వేసేసుకుని ఒకసారి కలిపేసుకున్నాను, మసాలాలన్నీ వాటికి కూడా పట్టే విధంగా. అలా మొత్తం మసాలాలన్నీ వాటికి పట్టే విధంగా
కలిపేసుకోవాలి. ఇప్పుడు కాసేపు వాటిని మగ్గనివ్వాలన్నమాట. మూత పెట్టి కాసేపు ఆ చికెన్ మొత్తం ఆ మసాలాలన్నీ వాటికి పట్టే విధంగా మగ్గనిద్దాము. అందులోకి ఫ్లెష్ కూడా బాగా ఉడికే విధంగా మూత పెట్టి ఉడకనిద్దాం. చూసారు కదా, ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే అన్నీ లోపలంతా ఉడికిపోయి ఉన్నాయండి. ఇప్పుడు అందులో నేను బిర్యానీ 2.5 గ్లాసులు, అంటే నేను గ్లాస్తో కొలుచుకుంటానన్నమాట. 2.5 గ్లాసులు వేసాను కాబట్టి నాకు ఒక గ్లాస్కి ఒక లోట, అంటే పెద్దగా ఉంటుంది కదా, ఆ లోట సరిపోద్ది నాకు. ఒక గ్లాస్కి లోటాలో 2 గ్లాసెస్ వాటర్ వస్తాయి కాబట్టి నాకు ఒక గ్లాస్కి ఒక లోట వేసుకుంటాను. అలాగా 2.5 గ్లాస్కి 2.5 లోటాలు వేసేసుకున్నాను వాటరు. తర్వాత సరిపడా ఉప్పు 2.5 కాబట్టి నేను 2.5 స్పూన్లు వేసుకుంటాను. సాల్ట్ కూడా స్పూన్స్ కొద్దిగా, అదిగో 2.5 స్పూన్లు వేసుకున్నాను. ఆల్రెడీ మనం చికెన్లో ఇందాక మ్యారినేట్ చేసినప్పుడు సాల్ట్ వేసాము అలాగా. సో సాల్ట్ చూసుకుని వేయాలి. అలాగే కొత్తిమీర, పుదీనా అవి కూడా వేసేసుకుందాం. బాగా కడగాలండి, అందులో ఇసుక ఇవి ఉంటాయి కదా. అప్పటికే 2 సార్లు కడిగాను. ఆ కడిగిన వాటర్ అలా కింద ఇలా కడిగితే ఆ వాటర్లో పెట్టి కడిగితే మొత్తం ఇసుక అంతా వచ్చేస్తుంది. అదిగోండి, వేసిన తర్వాత కొద్దిగా బిర్యానీ మసాలా మిగిలిపోయింది, నూరుకున్నది కొంచెం వేసేసాను, కొంచెమే ఉంది కాబట్టి. తర్వాత మూత పెట్టి ఉడకనిద్దాం. అదిగోండి, మిగతా కొత్తిమీరని చాలా ఎక్కువ కొత్తిమీర తెచ్చేసారు. సో మిగతా కొత్తిమీర నేను ఏం చేస్తున్నానంటే అవి వేర్లన్నీ ఉంటాయి కదా, లాస్ట్లో అడుగుంది ఉంటుంది కదా, దాన్ని కట్ చేసేసి దీన్ని మాత్రమే, ఆకులు మాత్రమే ఒక బాక్స్లో పెట్టుకున్నాను. ఇదైతే చాలా రోజులు, ఒక వారమైనా వస్తుంది అలా పేపర్లో పెట్టుకోవడం వల్ల. అదిగోండి, ఇంకా పుదీనా ఉంది, ఆ పుదీనా కూడా వేరే బాక్స్లో పెట్టుకున్నాం. ఒక 15 నిమిషాల తర్వాత అలా బాగా ఉడికిపోతున్నాయి, వాటర్ మొత్తం బాగా మరిగిపోతున్నాయి అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫ్రై పీస్ బిర్యానీ టైప్లో చేసుకుందాం అనుకుంటున్నాం కదా, అంటే బిర్యానీలోకి కొద్దిగా కలుపుకునే విధంగా పీసెస్ నంచుకుని తినే విధంగా చేసుకుందామని ఈసారి ఆ టైప్లో వేస్తున్నాను. బిర్యానీలు చాలా రకాలుగా వేసుకోవచ్చు కదండి, ఇది ఒక రకం అనమాట. అందులో నేను చాలా రకాలు వేస్తాను, అందులో ఇది ఒక రకం. అలా మొత్తం పీసెస్ అన్నీ ఒక దాంట్లోకి తీసేసుకుంటున్నాను అనమాట. అలా మొత్తం అన్నీ పీసెస్ అన్నీ ఒక దాంట్లోకి తీసేసుకుని ఆ వాటర్ని బాగా మరిగిపోయినాయి కదా, అందులో మనం రైస్ వేసేసుకుందాం. ఇవి తర్వాత వేరే కర్రీలాగా కొద్దిగా ఫ్రైలా చేసుకుంటాం కాబట్టి ఇది పక్కన పెడదాం. ఇప్పుడు ఆ వాటర్ ఉన్నాయి కదా, అవి బాగా మరిగిపోయినాయి కాబట్టి అందులో మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యాన్ని వేసేసుకోవాలి. చూసారు కదా, మొత్తం రైస్ అంతా వేసేసుకున్నాను, మొత్తం బియ్యం అన్నీ వేసేసుకున్నా. అప్పటికే కడిగి పెట్టేసుకున్నాను అనమాట. అదంతా వేసేసుకున్నాను, చూసారు కదండి. అయిపోయింది. ఇంకా ఒకసారి తిప్పుకుని నాది పెద్ద మంట మీద ఉన్నది ఇప్పుడు దాకా, దాన్ని ఇప్పుడు చిన్న మంట మీదకి షిఫ్ట్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇది సిమ్లో ఉడకాలి కాబట్టి కొంచెం చిన్న మంట మీదకి షిఫ్ట్ చేసేసుకుందామని ఫిక్స్ అయ్యా. అటు పెట్టేసుకున్నాను అనమాట. అది మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఆ చికెన్ మనం తీసుకున్నాం కదా, ఆ చికెన్ మనం ఫ్రై చేసుకుందాం. కొంచెం కలుపుకునే విధంగా ఉండేటట్టు మళ్ళీ ఈ ఒక కడాయి పెట్టుకొని ఆ పీసెస్ సరిపడేంత కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ కొద్దిగా నెయ్యి కూడా వేసాను. మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసాను, ఎక్కువ అవసరం లేదు, నెయ్యి ఒక స్పూన్ సరిపోద్ది, ఎందుకంటే మనం ఆల్రెడీ బిర్యానీ వేసేటప్పుడు వేసాం కాబట్టి. సో ఒక ఆనియన్, పచ్చిమిర్చి అవి తీసుకుని వేయిస్తున్నాను అనమాట. ఇదిగోండి, పక్కన ఒక బిర్యానీ ఒకసారి చూడండి, చాలా వరకు అయిపోవచ్చింది. అది బాగా వాటర్ని బాగా మరిగిపోయినాయి కాబట్టి అందులోకి ఆ రైస్ కూడా బాగా నానింది కాబట్టి త్వరగా అయిపోతుంది. సో ఒకసారి చూసుకుంటూ ఉండాలి. పక్కన పెట్టేసేద్దాం, మూత వేసేసి ఇది కూడా ఒకసారి వేయించుకుంటూ ఉందాము.
అదిగోండి చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, చూపిస్తున్నాను అనమాట. అవి అందులో వేద్దామని అది సాల్ట్ వేసుకున్నానండి కొద్దిగా, ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ పీసెస్లో వేసి మళ్ళీ అందులో ఉడికిచ్చాము వాటర్లో. సో అందుకనే మళ్ళీ ఒకసారి కొంచెం సరిపోద్ది కదా, పీసెస్కి కొంచెం చప్పగా ఉంటాయి కదా, అందుకనే సాల్ట్ మళ్ళీ వేసాను ఇందులో ఫ్రైలో వేయడానికి. మళ్ళీ దానికి కావాల్సినంత కారం వేసుకుని ఇవి కూడా మనం పక్కకు తీసుకున్న వాటిని ఆయిల్లో వేయించేసుకోవడమే. ఆ వాటర్ మిగిలిపోయినాయి కదా, ఆ వాటర్ నేను బిర్యానీలో పోసేసాను. ఆల్రెడీ అవి బిర్యానీ వాటరే కదా, సో మనం తీసేటప్పుడు కొద్దిగా వస్తూ ఉంటాయి కదా, ఆ వాటర్ మళ్ళీ బిర్యానీలో వేసేసాను. చూసారు కదా, ఆయిల్లో బాగా మగ్గించాలి. మనం డీప్ ఫ్రై చేసుకోమన్నమాట. డీప్ ఫ్రైకి అయితే ఎక్కువ ఆయిల్ పడుద్ది కదా ఇప్పుడు, సో అందుకని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాము. బాగా ఉడికిపోయింది చికెను ఆల్రెడీ అప్పటికే. చూసారు కదండి, బాగా మగ్గిపోయింది. ఒక 20 నిమిషాల తర్వాత కొంచెం కలుపుతూ ఉండాలి. నేను ఆ క్లిప్ మిస్ అయింది, తిప్పుతూ ఉన్నది, అప్పుడప్పుడు మధ్యలో చూస్తూ ఉన్నాను. ఇది 15 నిమిషాలు 20 నిమిషాల తర్వాత చూస్తే ఇలా వేగిపోయినాయి అనమాట. ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న గరం మసాలా కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ గరం మసాలా ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ పీసెస్కి బాగా పట్టే విధంగా కలుపుకుందాం. అందులోనే కరివేపాకు, బాగా కడిగిన కరివేపాకు, తర్వాత కొత్తిమీర వేసుకుని బాగా తిప్పుకుందాం. ఆల్రెడీ అవి బాగా వేగిపోయాయండి కింద అడుగునున్న ఆయిల్లో. అసలు ఎందుకంటే మనం ఆల్రెడీ వాటర్లో మగ్గబెట్టాం ఫస్ట్ మసాలాలో, ఆ తర్వాత వాటర్లో ఉడకబెట్టాం, ఆ తర్వాత ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం అనమాట. ఇలా చేసిన వాటిల్లో గరం మసాలా వేసి కూడా వాటిని తిప్పుకొని ఉంచుకోవాలి. చూసారు కదా, బిర్యానీ కూడా అయిపోయింది చాలా వరకు. ఇంకా మూత పెట్టేద్దాం. అయిపోయిందండి చాలా మొత్తానికి, అంతే. చూసారు కదా, ఫ్రై పీస్ బిర్యానీ చాలా బాగుంది. బిర్యానీ మొత్తం అందులో పెరుగు చట్నీ, ఉల్లిపాయ ఫ్రై అయిన లెగ్ పీస్ నంచుకుని తింటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బిర్యానీ ఈ టైప్లో బాగుంటుంది, ఆయిల్ తక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.